కశ్మీర్ అగ్నిపర్వతం మీద కూర్చున్న ఒక అందాల భూమి ఇది. మంచుకొండల మధ్య శాంతంగా ఉండాల్సిన పర్యాటక ప్రదేశం ఇది. అయితే అప్పటి వరకు ఎంతో ఆనందంగా కనిపించే ఈ భూతల స్వర్గం ఆకస్మికంగా గాలిలో పేరిన శబ్దాలతో ఒక్కసారిగా రక్తరంజితమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఎవరున్నారు? అసలు ఈ కశ్మీర్ సమస్య ఎలా మొదలైంది? పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కశ్మీర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇది కథలా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ప్రపంచంలోని రెండు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్ దీనికోసమే ఎన్నోసార్లు యుద్ధాలు చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. కానీ అసలు ఈ యుద్ధానికి అసలైన ప్రారంభం ఎక్కడుందో తెలుసా? 1947లో బ్రిటిష్ వాళ్ళు భారత్ని విడిచిపెట్టినప్పుడు భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పడ్డాయి. వాటి మధ్య ఉన్న జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రానికి మతపరంగా ముస్లిం జనాభా ఎక్కువ. కానీ అప్పుడు ఆ రాష్ట్రానికి అధికారంలో ఉన్న రాజు మహారాజా హరిసింగ్. ఆయన ఒక హిందువు. హరిసింగ్ మొదట కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్లోని ఓ తెగ కాశ్మీర్పై దాడి చేసినప్పుడు భారత్ అండగా నిలవడంతో తమ ప్రాంతాన్ని భారత్లో కలపాలని హరిసింగ్ నిర్ణయించారు. అక్కడి నుండి మొదలైంది అసలైన ఘర్షణ. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి దీనిపై జోక్యం చేసుకుంది. ప్రజల అభిప్రాయంతోనే నిర్ణయం తీసుకోవాలి అనేది వారి సూచన. 1949 జూలైలో ఐక్యరాజ్య సమితి సూచించినట్లుగా ఈ ప్రాంతం రెండుగా విడిపోవడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణను పాటించేలా రూపొందిన ఒప్పందంపై రెండు దేశాలు సంతకం పెట్టాయి. కానీ భారత్, పాకిస్తాన్ రెండు సైన్యాలను వెనక్కి తీసుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో సమస్య ఇక రెండిళ్ల మధ్య గొడవలా మార్చుకుని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు పేలిపోతూ ఉంది. ఇక ఈ రెండు దేశాల మధ్య 1965లో రెండో యుద్ధం జరిగింది. 1989 నుంచి కశ్మీర్ లోపలే కొంతమంది యువత రాజకీయ అసంతృప్తితో ఆయుధాలు ఎత్తుకున్నారు. భారత్ పరిపాలనపై నమ్మకం కోల్పోయారు. కొంతమంది స్వతంత్రంగా ఉండాలని, ఇంకొంతమంది పాకిస్తాన్తో కలవాలని కోరుతున్నారు. ఇదే పరిస్థితిని పాకిస్తాన్ మిలిటెంట్లకు మద్దతు ఇచ్చే అవకాశంగా మార్చుకుంది. భారత్ మాత్రం ఈ సహకారాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది. మళ్లీ ఇదే చర్చ, ఇదే రక్తపాతం. మధ్యలో కొన్ని సంవత్సరాలు శాంతిగా కనిపించినా అది తాత్కాలికమే. ఎందుకంటే కాశ్మీర్లో సమస్య వెలుపల మాత్రమే కాదు, లోపల కూడా ఉంది. అసలు కాశ్మీర్లో ఇంత అశాంతి ఎందుకు? కాశ్మీర్ లోపల ఉంటున్న వారిలో ఈ ప్రాంతం పట్ల విధేయత గురించి అభిప్రాయాలు వైవిధ్యంగా బలంగా ఉన్నాయి. ఇక్కడ గమనించవలసిన ప్రధాన అంశం మతం. జమ్మూ కాశ్మీర్లో 60% ముస్లింలు ఉన్నారు. భారత పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ 1989 నుంచి సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈ ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్లో మిలిటెంట్లకు పాకిస్తాన్ సాయం చేస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణను తిరస్కరిస్తూ వస్తోంది. ఇక 2019లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్టికల్ 370ని తొలగించిన కొన్నేళ్ల తర్వాత ఇక్కడ ఉగ్రవాద దాడులు తగ్గాయి, పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇలా అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలోనే పహల్గాం ఉగ్రదాడి 26 మంది సామాన్యుల ప్రాణాన్ని పొట్టనబెట్టుకుంది. ఇక ఈ యుద్ధాల మధ్య కాశ్మీర్ ప్రజలు నలిగిపోతున్నారు. కొండలు, పచ్చిక పొలాలు, సరస్సులు ఉన్న స్వర్గభూమి ఇప్పుడు మిలిటరీ క్యాంపులు, చెక్ పోస్టులు, కాల్పుల శబ్దంతో అలజడి కలిగిన ఖైదు ప్రదేశంగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, ఈ వివాదం ఎప్పటికైనా ముగుస్తుందా? అసలు శాంతికి దారి ఉందా? లేక ఇది ఎప్పటికీ మరణం, మౌనం, మంటల మధ్య నలిగే కథగానే మిగిలిపోతుందా? అది కాలమే నిర్ణయించాలి.